ఇప్పుడు వరకు మన ఛానల్లో ఏ కెమెరాస్ తీసుకోవాలి, ఏ బడ్జెట్లో ఏ కెమెరా ఉంది, దీనికోసం అయితే వీడియోస్ చేసాం. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఏ కెమెరాస్ తీసుకోకూడదు అన్నదైతే మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వికాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కెమెరాస్ గురించి కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ 2025లో కొన్ని కెమెరాస్ని మనం అస్సలు కన్సిడర్ చేయకూడదు. అవేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కెనాన్ 700D అండ్ నికాన్ 5300. ఈ సిరీస్లో మనకి ఇవి బాగా ఓల్డ్ కెమెరాస్, అప్పట్లో మంచి ఫేవరెట్ కెమెరాస్. కానీ ప్రజెంట్ ఈ ఇయర్ వచ్చేసరికి అవి మనకి అంత ఎక్కువగా ఉపయోగపడవు. ఎందుకంటే లిమిటెడ్ వీడియో క్వాలిటీ, ఆటో ఫోకస్ అవుట్డేటెడ్, బ్యాటరీ బ్యాకప్ అనేది ఓకే. కానీ ఈ కెమెరాస్ వచ్చేసరికి మ్యూజియంలో పెట్టుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉపయోగించడానికి అంత వర్క్ అవ్వవు. ఒక పాయింట్ చెప్తాను చూడండి, ప్రొఫెషనల్స్ ఏ కెమెరాతోనే తీయగలరు, కానీ బిగినర్స్ వచ్చేసరికి కెమెరాలో తనకి కావాల్సిన ఫీచర్స్ కానీ లేకపోతే చాలా ఇరిటేట్ అవుతారు. అందుకని ఈ కెమెరాస్ని స్కిప్ చేసేయండి. ప్రెజెంట్ జనరేషన్ తగ్గట్టు కెమెరాస్ కావు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనీ A7 II. ఈ కెమెరా బాగోదని నేను చెప్పను, కానీ సోనీ A7V, A7 IV ఈ సిరీస్ ఉన్న టైంలో A7 II తీసుకోవడం అంత మంచి చాయిస్ కాదు. ఎందుకంటే ఇది 1080 అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. ఆటో ఫోకస్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సో అది మామూలు ఇరిటేషన్ కాదు. నేను ఈ కెమెరాని యూస్ చేశాను, కెమెరా నేలకేసి పట్టాలంత కోపం వచ్చింది. సో అందుకని బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ కెమెరాని కన్సిడర్ చేయొద్దు. రీసెంట్గా ఒక నన్ను అడిగారు సోనీ A7 II తీసుకోవచ్చా అని. ఖచ్చితంగా నో అనే చెప్తాను. ఎందుకంటే అదే బడ్జెట్లో మీకు చాలా కెమెరాస్ ఉన్నాయి. సోనీ A6400, A6600 ఈ కెమెరాస్ని స్టాప్ చేశారు, కానీ ఇవి మంచి కెమెరాస్ అనమాట. ఆన్లైన్లో మనకు దొరుకుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే A7 II ఇవైతే ఆటో ఫోకస్ కూడా అస్సలు బాగోదు, కనుక ఈ కెమెరాస్ని అసలు కన్సిడర్ చేయదు. అండ్ సోనీ నుంచి మనకి ZV-1F, ZV-1 ఈ కెమెరాస్ ఉన్నాయి. ఇవి బ్లాగింగ్ కోసం అయితే ఈ కెమెరాస్ని డిజైన్ చేశారు, కానీ ఇవి ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయాయి. ఈ కెమెరాస్కి లెన్స్ అటాచ్మెంట్, లెన్స్ చేంజింగ్ అనేది ఉండదు. ఇచ్చిన లెన్స్తోనే మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలి. ఇవి కేవలం బ్లాగింగ్కే, కానీ ఇది కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ దట్టు ఇవి ఓల్డ్ కెమెరాస్, దీనికి మనకి బాగా మాడిఫై చేసి ZV-E10, E10 Mark II ఈ కెమెరాస్ వచ్చాయి కాబట్టి ఇవి ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ZV-E10 ఇవి ఇంటర్చేంజబుల్ లెన్సెస్ కాబట్టి బాగుంటుంది. ZV-1, ZV-1F ఇవి మనకి కొంచెం లిమిటెడ్ స్పెసిఫికేషన్స్ అండ్ లిమిటెడ్ క్వాలిటీలో ఉంటాయి. బడ్జెట్ తక్కువ ఉంది కదా అని వాటికి వెళ్తే మాత్రం మీరు సఫర్ అవుతారు. ఆల్రెడీ నేను ఈ కెమెరా యూస్ చేస్తున్న ఒక వ్యక్తితో అయితే మాట్లాడాను. తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడు నాకు. అందుకని ఈ కెమెరాని నాట్ టు బైలో లిస్ట్లో అయితే పెట్టేసాం. అండ్ కెనాన్ యూజర్స్కి మెయిన్ థింగ్ ఏంటంటే M మౌంట్. కెనాన్ M50 అండ్ M100 ఈ కెమెరాస్ని అయితే అస్సలు కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే M మౌంట్ అనేది ఆల్రెడీ కెనాన్ డిస్కౌంట్ని చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కెనాన్ M మౌంట్ లెన్సెస్ అనేవి రావన్నమాట, R మౌంట్ లెన్సెస్ అనేవి వస్తాయి. సో మీరు కెనాన్ కెమెరా ఏదైనా కొనాలనుకుంటే లో బడ్జెట్లో R సిరీస్ కొనుక్కోండి, కానీ M సిరీస్ కొనొద్దు. ఇది ఆల్రెడీ ఒకప్పుడు మంచి కెమెరా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టాప్ చేస్తున్నారు. M మౌంట్లు ఏమి ఉండవు, ఫ్యూచర్లో లెన్సెస్ అయితే ఏమి ఉండవు. కాబట్టి ఈ కెమెరాస్ని స్టాప్ చేసేసండి. ఇవి తీసుకుంటే మీ యొక్క జేబీ ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. అండ్ మనం యాక్షన్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఏదో ఒక కెమెరా ఉంటే బెస్ట్, నేను ఒక 25,000 పెట్టలేను, నేను 10,000 పెడతాను అని చెప్పేసి అమెజాన్లోకి వెళ్ళి 4K కెమెరా వాళ్ళ తమ్ముళ్ళు పెడుతుంటారు. అమెజాన్ సెల్లర్స్ 4K కెమెరా మంచి స్టెబిలైజేషన్ ఉండదని వాళ్ళన్నీ ఇన్ఫర్మేషన్ పెట్టి చూపిస్తుంటారు. ఆ కెమెరాస్ అస్సలు కొనొద్దు. మీరు యాక్షన్ కెమెరాస్ కొనాలనుకుంటే GoPro, ఇన్స్టా ఇవే బెస్ట్, ఇంకేవి కూడా కొనొద్దు. ఎందుకంటే మంచి స్టెబిలైజేషన్ ఉండదు, మంచి మైక్ ఇన్పుట్ ఉండదు, అండ్ వీడియో క్వాలిటీ కూడా 4K ఉండదు, 720 పిక్సెల్స్లో తీస్తుంటారనమాట. అందుకే మనం పెట్టిన ఆ తక్కువ అమౌంట్ కూడా మనకి మైనస్ అవుతుంది. ఆ పెట్టే తక్కువ అమౌంట్ మంచి కెమెరాస్తో పెట్టుకోండి. అండ్ ఫైనల్గా మనం చూసుకోవాలనుకుంటే DSLR అనమాట. ఏ DSLR కూడా ప్రెజెంట్ కొనొద్దు. చాలామంది ఆన్లైన్లో DSLRs కెమెరా 5,000, కెమెరా 10,000, కెమెరా 15,000 అనే రీల్స్ అయితే చాలా పెడుతున్నారు. ఇదిగోండి కెనాన్ కెమెరా 5,000, నికాన్ కెమెరా 6,000, కెనాన్ కెమెరా 5D కెమెరా ఉంది, మనకి 10,000 మాత్రం వస్తుందని పెడుతుంటారు. సో అటువంటి స్కామ్లో పడద్దు. ఎందుకంటే ఆ కెనాన్ 5D అనేది ఎప్పుడో రిలీజ్ చేసిన కెమెరా, అప్పట్లో మంచిగా సేల్ అయ్యే ఆ యూనిట్ని చాలామంది యూజ్ చేసి వాళ్ళకి పనికిరానప్పుడు వాళ్ళు మిర్రర్లెస్కి వెళ్ళిపోయి ఈ DSLR కెమెరాస్ని ఏం చేస్తారంటే ఆఫ్లైన్ స్టోర్కి అమ్మేస్తున్నారు. వాళ్ళు నీట్గా బాడీ పైన పాలిష్ చేసి అదే కెమెరాని మీకు తక్కువ రేట్కి అమ్మేస్తున్నారు. మీరు తీసుకున్న 10,000, 15,000, 20,000 మీరు లాస్ అవుతారు. సో తీసుకోవద్దు. ఒకవేళ మీరు కేవలం ప్రాక్టీస్కి మాత్రమే మాకు ఒక కొన్ని మంత్స్ మేము ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటే తీసుకోండి, అవి డబ్బు వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటే. కానీ నా సజెషన్ ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకుని మిర్రర్లెస్ తీసుకోండి. నెక్స్ట్ మిర్రర్లెస్ నుంచి వేరే ఫార్మాట్ రావడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రెజెంట్ అంతా మిర్రర్లెస్ ఉంది. సో DSLRని కొనాలన్న ఆలోచన మానేసుకోండి. ఒకవేళ
మిర్రర్లెస్ సెకండ్స్లో కొనాలనుకున్నా షట్టర్ కౌంట్ చెక్ చేసి కొనండి. ఇవి మనకి తీసుకోకుండా ఉండాల్సిన కెమెరాస్. మీరు కెమెరా తీసుకునే ముందు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని కెమెరా అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేసాం ఏ కెమెరా కొనాలనేది. ఒకవేళ మీరు చూడకపోతే లింక్ ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. మన ఛానల్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు తెలుస్తుంటుంది అనమాట. మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.